సో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి కాకినాడలో సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అప్డేట్స్ ని అందిస్తారు. సతీష్, మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కాకినాడలో ఏ విధంగా ఉంది? అధికారులు ఏర్పాట్లు ఎలా చేశారు? తూర్పుగోదావరి జిల్లా కోనసీమ పరిసర ప్రాంతంలో అయితే మోంతా తుఫాన్ అయితే తాకింది. అంతర్వేది పాలెం వద్ద అయితే తాకినట్లయితే మాత్రం కొంత తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే గడిచిన 3 గంటల నుంచి కనుక చూసుకుంటే కనుక ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా 2 జిల్లాలపై కూడా కొంత అంటే స్తబ్దతగా అయితే మాత్రం ఉంది. వర్షం అయితే మాత్రం అక్కడక్కడ ముదురు చిరుకులు పడుతున్నప్పటికీ కూడా కొంత స్తబ్దతమైన వాతావరణం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అంతర్వేది వద్ద అయితే మాత్రం ఈదురుగాలు ప్రభావం అయితే మాత్రం అధికంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. మిగిలిన అన్ని చోట్ల కూడా వర్షాభావ ప్రభావం ఉంది తప్ప ఈదురుగాలు అయితే మాత్రం ఇంకా అంతగా లేవు. అయితే వాతావరణ నిపుణులు చెప్పిన సమాచారం మేరకు అయితే మాత్రం దీనికి సంబంధించి మరొక 1-2 గంటల్లో అయితే ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. అయితే తీరం ఎప్పుడైతే దాటుతుందో దాటే సమయంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే మాత్రం ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని తాకింది. దాటడానికి సుమారుగా 3 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. అయితే తీరం తాకిన తర్వాత ఎటు నుంచి ఎలా వెళ్తుందా, లేకపోతే దిశ మార్చుకుంటుందా, లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయని అనే అంశంపై అధికార యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా అయితే ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనేందుకు, వాటి నష్టాన్ని తగ్గించేందుకు అధికార యంత్రాంగం అయితే సంసిద్ధంగా ఉన్నారు. అయితే దిశ మార్చుకుని ఇటు కాకినాడ నుంచి వైజాగ్ వైపు వెళ్తుందా, లేకపోతే ఎటు వెళ్తుందా అని అనే అంశంపై మాత్రం వేచి చూస్తున్నారని కూడా మనం చెప్పాలి. సుమా, థ్యాంక్ యూ సతీష్.